కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా వరంగల్ ఇది చాలా కీలకంగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ముందంజలో ఉంది. ఇంతకుముందు అనుకున్నట్టుగా ఆరూరి రమేష్ గెలుస్తాడనే ఒక ప్రచారం జరిగింది. అక్కడ మందకృష్ణ మాదిగ దిగి చక్రం తిప్పడం, మాదిగ సామాజిక వర్గం ఈ ఈక్వేషన్లో ఆత్మీయ సమ్మేళనాలు కావచ్చు, ఇవన్నీ జరిగి బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఉంటుందని ఒక చర్చ మొదలైంది. కానీ చివరి నిమిషంలో ఇక్కడ కడియం శ్రీహరి రాజకీయ నేపథ్యం కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి సీనియారిటీ ఉన్న నేపథ్యం కావచ్చు, ఇవన్నీ కూడా వర్కౌట్ అయినాయి. కడియం కావ్య అక్కడ ముందంజలో ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా ఈ ఈ కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థి విషయంలో ఇటుపోతే మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి బలరాం నాయక్, ఆయన మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నది. ప్రజెంట్ ఆయన మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నాడు కాబట్టి ఆయన ముందంజలో ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఇక జహీరాబాద్ ఇక్కడ బీబీ పటేల్ మొన్నటి వరకు అంటే గతం నుంచి కూడా బీబీ పటేల్ గెలుస్తాడనే ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో ఇక్కడ ఈక్వేషన్స్ చేంజ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. సో మనకి ఇప్పుడే అందిన తాజా వార్త బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవిలత లీడ్లో ఉంది. ఫస్ట్ టైం ఇది రికార్డ్ బ్రేక్ అని చెప్పుకోవచ్చు. మొదటిసారి ఎంఐఎం పార్టీని క్రాస్ చేసి లీడింగ్లోకి వచ్చింది మాధవిలత. గతంలో నుంచి కూడా ఆమె కాంట్రవర్షియల్ వార్తలు వచ్చినాయి. సో ఈ నేపథ్యంలోనే ఎంఐఎం గతంలో 2004 నుంచి వరుసగా ఎంఐఎం పార్టీ హైదరాబాద్ కంచుకోటగా మారింది. ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మాధవిలత లీడ్ ముందంజలో ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. ఇకపోతే జహీరాబాద్లో సురజ్ షట్కర్ వర్సెస్